అమ్మా, సమస్తాన్ని బోధించడానికి మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే. అంతే, పరిగెత్తుకెళ్ళిపోయింది. ఊరు వాళ్ళందరికీ చెప్పేసింది. వాళ్ళందరూ ఏం చేశారట? యేసుని ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూడండి ఏమంట, ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొన్నారు గనుక ఊరునే కదిలించేశాడండి ఆయన మాటలు. 2 రోజులు ఉన్నాడంటే మాటల. ఆ సుఖార ప్రాంతంలో ఉన్న సమరీయులందరినీ కాపాడాలి, రక్షించాలి, కావాలని వెళ్ళాడు. ఆ ఊరు ప్రజలందరినీ కాపాడుటల్లో 2 రోజులు ఊరంతా తిరిగేశాడండి మహనీయుడు, ప్రకటించాడు దేవుని మాటలో. అప్పుడు సమరయ స్త్రీ చెప్పిన మాటల కంటే ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, ఇంకా ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము యేసు మాటలు విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నువ్వు ఎంత గొప్ప మాట! ఒక సమరయ స్త్రీ సమాజాన్ని కదిలించింది యేసు వైపుకి.